ఈ రోజు విజయనగరం సిరి సహస్ర ప్యాలెస్ లో వైసీపీ నాయకులు జడ్పీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ప్రజా వైద్యం ప్రజల హక్కు, కానీ ప్రభుత్వం నిర్వహించవలసిన ప్రభుత్వ వైద్య కళాశాలను ఈ కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం తెచ్చి పేద బడుగు బలహీన వర్గాల వారికి విద్యా వైద్యం దూరం చేసిందని, దీనిని వైసీపీ పూర్తిగా వ్యతిరేకించి కోటి సంతకాల సేకరణ చేసిందని ఈ నెల 15వ తారీఖున విజయనగరంలో 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొని కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రజల పక్షాన ఎప్పుడూ పోరాటం చేస్తుందని మీడియాతో జడ్పీ చైర్పర్సన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. అనే నినాదంతో ఏదైతే ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేసే దిశగా పోతున్న సందర్భంగా దాన్ని వ్యతిరేకిస్తూ ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ప్రజల పక్షాన పోరాడుతూ ఒక కోటి సంతకాల ఉద్యమాన్ని మీ అందరికీ తెలుసు ప్రారంభించాం. మరి దాన్ని నియోజకవర్గ స్థాయిలో 10వ తారీఖున దాన్ని పూర్తి చేసుకున్నాం. మీ అందరి సమక్షంలో ఆ రోజు మరి విజయనగరం జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రతి నియోజకవర్గాల నుంచి కూడా సంతకాల సేకరణని మరి జిల్లా అధ్యక్షుడిగా జిల్లా పార్టీ కార్యాలయానికి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వారి వారి నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున వచ్చి మరి కార్యాలయానికి అందజేయడం జరిగింది. మరి ఆనాడు అనేక సందర్భాల్లో చెప్పాం, ఈ ప్రైవేటీకరణ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిది కాదని చెప్పి ఒక ప్రతిపక్ష పార్టీగా చెప్తున్నప్పటికి కూడా మరి ప్రభుత్వం అనేక రకరకాల మాటలు చెప్పి ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ ప్రైవేటీకరణ దిశగా పోతా ఉంటే ఇది మంచిది కాదు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకి ముఖ్యంగా వైద్యం అందకుండా పోతుంది, విద్య అందకుండా పోతుంది. మన ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన అంశంలో ప్రధానమైన అంశంలో భాగం విద్య కానీ వైద్యం కానీ. ఎన్నికైన ప్రభుత్వాలు ఆ రాష్ట్రాలు కానీ ఆ దేశం కానీ ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా ఈ 2 అంశాలు ఎప్పుడు కూడా ప్రభుత్వ ఆధీనంలోనే జరగాలి, ప్రభుత్వం ద్వారానే ప్రతి ఒక్కరికి అందాలి అని చెప్పి ఆనాడు వారు చెప్పిన మాటని మరి ప్రభుత్వం పూర్తిగా ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వాములైన వారు మరి దాన్ని విస్మరిస్తూ మరి దీన్ని ప్రైవేటీకరణ దిశగా వెళ్తా ఉన్నారు. మరి దీని పట్ల పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలి, ప్రజా వైద్యం ప్రజల హక్కు అని ఒక నినాదాన్ని తీసుకొని ఒక కోటి సంతకాల కార్యక్రమాన్ని పూర్తి చేసి దాన్ని గవర్నర్ గారికి అందజేయాలని ఒక ఆలోచనతో మరి 18వ తారీఖుని మరి గవర్నర్ గారు మా నాయకుడు గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వారు సమయం ఇచ్చారు. మరి ఆ కార్యక్రమాన్ని మరి జిల్లా స్థాయిలో కూడా ఒకసారి ప్రజలందరికీ తెలియజేయాలి. ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో సుమారుగా విజయనగరం జిల్లాలో తీసుకుంటే 7 నియోజకవర్గాల్లో మేము 50,000 సంతకాలు పెట్టుకున్నప్పటికి కూడా పెద్ద ఎత్తున మరి విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థులు కానీ విద్యార్థి సంఘాలు కానీ లేదు ఉద్యోగులు కానీ ఉద్యోగ సంఘాలు కానీ లేదు పౌర సంఘాలు కానీ పెద్ద ఎత్తున ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వర్తకులు కానీ వ్యాపారస్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని సుమారు 4 లక్షలు మేము 3.5 లక్షలుగా ప్రాథమికంగా పెట్టుకున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున ఇందులో భాగస్వామి సుమారు 4 లక్షల సంతకాలని ఒక్క విజయనగరం జిల్లాలోనే సేకరించామని మీకు తెలియజేస్తా ఉన్నా. సుమారు 26 జిల్లాలు తీసుకుంటే